వచ్చావు కదరా. అయ్యో ఎవడైనా చెప్తాడు రా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని తీసి పేపర్ మీద రాసి చుట్టి రామ్ లుక్ దేర్ రాజా. ఓకే, నాకు అరగంట చాలదు. లాకేసుకొని ఎక్కడికి వెళ్ళాడు వీడు? అరే రామ్ రామ్ కింద చూద్దాం, పద 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 కమాన్. లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలు అవి. రామ్ మళ్ళీ చేస్తాంట, ఫోన్ పెట్టే. హలో, హ్యాపీ బర్త్డే రామ్. బాబా. థ్యాంక్ యూ బాబా. రామ్ హ్యాపీ బర్త్డే. రే థ్యాంక్స్ అక్క. ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావురా? బాంబే. మొబైల్లో ఉన్నాను. బాంబేలో ఏం చేస్తున్నావు? అది లవ్ చేస్తున్నాను. ఫోన్ పెట్టే. లవ్ చేస్తున్నాడంట. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా? నేను ఎంత ట్రై చేశానో తెలుసా? అదంతా మర్చిపో. లెట్స్ పార్టీ. యా. హాయ్ రూబా. మీరేంట్రా ఇక్కడ? నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ నీ పార్టీ కోసం. గొంతు డ్రై రా. వచ్చే ఏదో ఒకటి ఆర్డర్ చేయి. మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడ్రా ఫస్ట్ ఫోన్ లో విష్ చేసింది? నేను రూబా. అటువంటిది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆగండ్రా. ఏంటి ఐస్కాంతానికి ఇంప ముక్కల అలసిపోయింటమ్మా. లెట్ ఇట్ గో. కమాన్ కమాన్. హే రూబా, ఐల్ బి బ్యాక్. Stupid boys. It's true. ఏంటి? Open the gift. థ్యాంక్ యూ. ఏముంది గిఫ్ట్ లో? ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్. మల్లిక, మై స్కూల్ ఫ్రెండ్. చీటింగ్ మాటికి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ నా బర్త్డే రోజు చూడు, ఇంత లేటా? ఏమని మెసేజ్ చేద్దాం? పోవే. అవును, ఈ గిఫ్ట్ లో ఏముంది ఇంత హెవీగా ఉంది? మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా? ఇటీ. సారీ రా. నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు. విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రామ్. ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి, తర్వాత కలుద్దాం. బాయ్. వాట్ హ్యాపెండ్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రామ్ రామ్. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? ఎప్పుడు చూసినా సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షట్ అప్. తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు SMS చేయాలా? बहुत अच्छा है. ये सब कैसे करते हैं आप? बस हो जाता है साहब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते. कर सकते सर. ఆల్ ది బెస్ట్. ये रख लेना. మొదటిసారి నన్ను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది, ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని. ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్. ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తున్నా అన్నాను రూపా, నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలే, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి తెలీదు. ఐ లవ్ యూ అనే 3 పదాలు
వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్. కరెక్ట్, తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు. గేమ్స్ ఆడుకుంటా. ఎస్ సార్. 2 chocolate chips, 1 hot fudge with nuts. ఓకే సార్. సార్ Thank you. వెల్కమ్ సార్. అవును, అమ్మాయి పేరేంటి? లిల్లినా మల్లినా? టచ్లో లేదా? హే, అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. చాలా రోజులైంది కలిసి. ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా? అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా. అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా? రూబా, ప్లీజ్ అర్థం చేసుకో. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ నీ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. కిషోర్ పద. రేయ్ సత్య, పిలుస్తున్నాడురా. ఛే, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు ఆడడం చిన్న విషయమా? రూబా, Why you lying in front of me? అసలు నేనెందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను. ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేశా. ఏంటి అలా చూస్తున్నా? ఎలా ఒప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతుందా? రూబా నీ గురించి చాలా చెప్పింది. కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామ్మా, పక్క నుంచో. బాగున్నారు కదా? ఉమ్. జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా? నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధమా? నిన్నే బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా? తెలీదు. ఏం తెలియట్లేదు నీకు? ఎందుకు అలా మాట్లాడా? మా నాన్న వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఇంకెన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేదో తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. ఛే! అసలు ఎందుకని నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. एक्सक्यूज मी, प्रॉब्लम क्या है? ఎలా భయ్యా దుబ్బుతారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేము. లేని ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే
ఇక ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను అయితే చేయను. నన్ను వదిలేయ్. వెళ్ళు. పో. పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. నువ్వు చెప్పింది నిజమే. ఉన్నది ఒక్క జీవితం. అబద్ధాలతో బతకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ట్రైంగ్ టు సే ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడి తప్పని చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు. 25 ఏళ్లుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్? అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలారా? హాయ్ రామ్. హాయ్ జాన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. షూర్? యా ష్యూర్. ఫినిష్ చేయలేదా? చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. వాట్? నేను విన్నది కరెక్టేనా? Yeah. Oh my God. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా? నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. వాట్ డు యు మీన్? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడా. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడా. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేసావు చూడు, అక్కడ నన్ను కాపాడా. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే, అక్కడ నన్ను కాపాడా. ఇలా కాపాడుతూనే వచ్చావు, నాకే అర్థం కాలేదు. జాన్, నిన్ను కాపాడడం కోసం నేనేమి చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే, అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరేలా ఆలోచిస్తుంది, ఇది వేరేలా ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. నా నమ్మకాలన్నీ పోగొట్టా, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటం? ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమందితో విడిపోయించాను. ఇప్పుడు ఒక అబద్ధంతోనే ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ. లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను.
జాన్ జాన్ ఒక్కసారి నా మాట విను జాన్. ఛ! మళ్ళీ అదే ప్రాబ్లం. యంగ్ మ్యాన్, ఎనీ ప్రాబ్లం? థ్యాంక్స్, ఐమ్ ఫైన్. థ్యాంక్ యూ. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. పది మందిని లవ్ చేసావు, ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోతున్నా నీ ప్రాబ్లం? కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమేగా నీ ప్రాబ్లం? అవును. అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలున్నాయి, కానీ ఒక్క ప్రేమైనా ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు. అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రం అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి.